హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వైదేహి కలెక్షన్స్. అయితే ఈ వీడియోలో మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, పెట్టిన బిజినెస్ని ఎలా లాస్ అనేది రాకుండా సక్సెస్ చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. బిజినెస్ అనేది చిన్న మాట, కానీ అది స్టార్ట్ చేశాక ఎలా సేల్ చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలని టెన్షన్ మాత్రం మనల్ని నిద్ర కూడా పోనివ్వదు. నేను ఇవన్నీ ఫేస్ చేశాను. మనం ఏదైనా చేయాలి అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాము, కానీ బిజినెస్ విషయానికి వస్తే వీళ్ళ మాటలు పట్టుకొని వెనక ముందు ఆలోచించకుండా ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నీ దగ్గర ఎంత మనీ ఉంది అంత మనీతోనే ఎంత చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి, పర్లేదు. కానీ వీళ్ళ మాటలు నమ్మేసి గుప్పలకు వెళ్ళి అప్పు తెచ్చి మరి బిజినెస్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మనల్ని ముంచే వాళ్ళు మన పక్కనే ఉంటారు. మన అదృష్టం బాగుండి సక్సెస్ అయితే కుళ్ళుకొని చేస్తారు, అదే మనకి లాస్ వస్తే సంతోషంగా ఉంటారు. కాబట్టి మన దగ్గర ఎంత మనీ ఉంటే అంతలోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. అయితే నీ దగ్గర 10,000, 20,000, 30,000 ఎంత ఉంటే అంత, దాంతోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. అది తెచ్చిన మోడల్స్, మనం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా ఆ తెచ్చిన మోడల్స్ ఏవైతే సేల్ అవుతాయో ఆ సేల్ అయిన అమౌంట్ని పర్సనల్గా మనం ఖర్చు అనేది అస్సలు పెట్టుకోకూడదు. అందులోనే మళ్ళీ ఇంకో కొత్త మోడల్, ఇంకో కొత్త డిజైన్కి ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఇట్లా చేస్తే బిజినెస్ అనేది చిన్నగా గ్రోతింగ్ అనేది ఉంటుంది. అలా కొన్ని రోజులు ఇదే కంటిన్యూ చేయండి. అలా మీకు కస్టమర్స్ అనేది ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా కొన్ని మనీ యాడ్ చేసుకొని స్టాక్ అనేది తెచ్చి పెట్టుకోండి. అలా చేస్తేనే బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా వచ్చిన మనీని ఖర్చు చేసేసి స్టాక్ కోసం బయట అప్పు తెస్తే ఇలా చేస్తే మాత్రం మన బిజినెస్లో సక్సెస్ అవ్వలేం. ఓకేనా? ఇది పాయింట్ మీరైతే గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తుందని. కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. నేను ఫేస్ చేశాను కాబట్టి నాలా మీరు లాస్ అనేది ఉండద్దు, ఏది పెట్టినా సక్సెస్గా రన్ కావాలనేసి నేను మీతో ఈ మ్యాటర్ అనేది షేర్ చేసుకుంటున్నాను. చలో ఇక స్టాల్ మ్యాటర్కి వస్తే, స్టాల్కి అయితే నేను స్టార్ట్ అవుతున్నా. దేవుడికి మొక్కేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇక మన స్టాల్ శారీస్ సేల్ అయితే 10K వరకు అయ్యి స్టాల్లో పెట్టడం అయితే ఆఫర్ ప్రైజులతోనే పెట్టాను. ఇంకా నేను అనుకున్న సగం చీరల వరకైనా సేల్ అయిపోతాయని, బట్ అట్లా ఏం లేదు. ఓన్లీ 5-6 శారీస్ మాత్రమే సేల్ అయ్యాయి. బట్ ఓకే, అంత మొత్తానికి సేల్ అవ్వకుండా అయితే డిసప్పాయింట్గా అయితే లేదు, ఓకే అనిపించింది. ఇక ఇక్కడ మన స్టాల్తో పాటు చాలా మంది వాళ్ళ బిజినెస్ని ఇక్కడ స్టాల్లో పెట్టడం అయితే జరిగింది. నేను ఇక్కడికి వచ్చి స్టాల్ పెట్టే వరకు తెలియదు అసలు ఇంతమంది శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ ప్రతి ఏరియాలో 5 or 6 మెంబర్స్ సేల్ చేస్తున్నారని. ఇక మనం అంత ఈజీగా ఎలా సక్సెస్ అవుతాం బిజినెస్ అనేది? ఇక సక్సెస్ అంటే ఒకటే అండి, ప్రైస్లో కాంపిటీషన్ మరియు యూనిక్ డిజైన్స్తో మాత్రమే మన బిజినెస్ మనం రన్ చేసుకోవాలి. ఇక మన మహాలక్ష్ములు సంబరాలు అయితే అంతా ఇంత కాదండి. ఫ్యాషన్ షోలు, అమ్మవారికి అలంకరణ, దీపాల పోటీలు మరియు ఫుడ్ కాంపిటీషన్స్ కూడా జరిగాయి. చాలామంది మహాలక్ష్ములు కూడా ఈ సంబరాలకి రావడం జరిగింది. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇదండి మన వైదేహి కలెక్షన్ బిజినెస్ మ్యాటర్. మన మెహర్ ఫ్యాషన్ వాళ్ళ సంబరాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి మెహర్ ఫ్యాషన్ వాళ్ళకి. ఈ స్టాల్ అనేది పెట్టడం వల్ల నాకైతే చాలా మంది పరిచయాలు కూడా జరిగాయి. ఇక ఈ కొత్త పరిచయాలతోటి బిజినెస్ అనేది మీ అందరికీ కూడా చాలా బాగా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని కొత్త విషయాల కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటనైతే నొక్కేసేయండి. చలో బాయ్.